నేను అభినందన తెలియజేస్తున్నా. మిగతా అన్ని విషయాల్లో నేను వ్యతిరేకిస్తాను. రైట్. ఎందుకు మరి మిగతా వాళ్ళు ఎందుకు మార్పు రావట్లేదు? ఇంకా మీ మిత్రుడా ఏంటి అంబటి రాంబాబు ఇంకా అదే ధోరణి, ఇంకా వస్తాయి అట్లాగే సార్. విమర్శలు? మీకు ఒక ఉదాహరణ ఈరోజు చెప్తాను. మధ్యాహ్నం ఏదో పెట్టారు, అంటే ఏదో జరుగుతోంది రాష్ట్రంలో, సినిమాకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏదో జరుగుతున్నాయి, వదిలేయచ్చు. కానీ అన్నిటినీ రాజకీయాలు చేసే ప్రయత్నం ఆయన చేస్తుంటారు కదా. మరి పుష్పకేమో నీతులు చెప్తారా, గేమ్ చేంజర్కి పాటించరా ఆయన ట్వీట్లు? ఆయన ఆయన సార్ ఆయన కాదు సార్ పెట్టేది, సంజనా సొక్కనే ఇద్దరు ఉంటారు సార్. వాళ్ళిద్దరికి ఇచ్చారు, ఒక ల్యాప్టాప్ కొనిచ్చాడు, ప్రజలు డబ్బులు అవి కూడా. సంజన ఈ పక్క, సొక్కనే ఈ పక్క పెట్టుకుంటారు. ఇలాగో వాళ్ళ అల్లుడే అన్నాడుగా, మా మా మామ ఒక డెకాయిట్ అని. వాళ్ళిద్దరిని పెట్టుకొని బ్రహ్మాండంగా పోస్టులు పెట్టిస్తాడు. ఆ పోస్టులో కూడా మీరు గమనించారో లేదో, పద్మవ్యూహాన్ని కొల్లగొట్టింది ఎవరంటే ఎవరి పేరో పెట్టాడు. అర్జునుడట. ఆ? అర్జునుడు అన్నారు కదా. మనోడికి నాలెడ్జ్ ఉండదు. మనోడు ఏంటంటే అభిమానుడు మర్చిపోయాడు. ఏమి నాలెడ్జ్ లేదండి. అప్పటి రోజుల్లో రాజకీయాల్లో ఎవరో ఇతన్ని అటు తోశాడు, ఎవడెవడో పట్టుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి పంచిన డబ్బులు బాగా 1000 కోట్లు ఉన్నాయి. ఏం మాట్లాడాలో తెలియక దాంట్లోకి వెళ్ళి ఆ సంజన సుకన్యాన్ని పక్కన పెట్టుకొని వాళ్ళిద్దరి చేత టైప్ చేసుకుంటూ పెట్టుకుంటాడు. ఎవరు మరి అర్జునుడిని పెట్టారు ఎవరికి తెలియదు, కానీ పెట్టిన తర్వాత దాన్ని తీద్దామని ఉండదు. ఇంకా అంతే, చేసిన తప్పుడే పదే పదే ఒక తప్పు చేసామనుకోండి, దాని మళ్ళీ లైక్ కొడితే ఎలా ఉంటుంది, ట్రెండింగ్ లోకి వస్తుంది అంతే. అది అంటే ఆ విధంగా ట్రెండ్ అవ్వడానికి, ఆ విధంగా ట్రెండ్ అవ్వడమా? పెట్టుకోండి పవన్ గారు, ఒక తాలిబొట్టు అంటే ఒక మంగళసూత్రం అంటే ఒక మనిషిని, ఒక ఆడ మనిషిని చనిపోయిన తర్వాత తగలబెట్టినా మొత్తం బూడిదైపోయినా ఎముకలు తాలిబొట్టు మిగులుతాయి. మళ్ళీ అవి తగలబెట్టాలన్నా దానికి ఒక ఉష్ణోగ్రత కావాలి, కొంచెం వేడి కావాలి. 100% ఇనుము అయినా సరే, ఏ ఖనిజానికైనా దాన్ని నిర్వీర్యం చేయాలంటే దాన్ని ద్రవరూపంలోకి మార్చుకొని మళ్ళీ దాని యొక్క స్ట్రక్చర్ మార్చుకోవాలంటే 100% దానికి ఉష్ణోగ్రత మారాలి. అంటే దాని ఉష్ణోగ్రత స్థాయిని పెంచాలి. అలానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండేటువంటి పాత క్యాబినెట్ మినిస్టర్లు కావచ్చు, ఎక్స్ ఎమ్మెల్సీలు కావచ్చు, లేకపోతే పాత ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అంత ఈజీగా మార్పుని కోరుకునే వాళ్ళు కాదు, మార్పు చెందేవాళ్ళు కాదు. వాళ్ళు మార్పు కోరుకోవాలన్నా, మార్పు చెందాలన్నా వాళ్ళ ఉష్ణోగ్రత కొంచెం పెరగాలి. ఈరోజు ఏదైతే పేర్ని నానిలో ఆ మార్పు వచ్చిందో, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటని తిరిగి ప్రపంచం దద్దరిల్లేలా నా భార్యకి అంత విలువిచ్చాడు మహానుభావుడని 100% చెప్తారు. ఇప్పటికి కుమిలి వాళ్ళ కుటుంబం మొత్తం ఏడుస్తుంటారు సార్. ఇది 100% చంద్రబాబు గారి యొక్క ఘనతకి 100% ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తి. ఇంకోటి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ కూడా మొన్న ఈ మధ్య చేశారు. అంటే సిబిఎన్ గారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింప, మేనిఫెస్టో పై ఇంతటి తేలికతనమా, ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు నెరవేర్చకపోవడమా, ఏంటి అసలు ఏం జరుగుతోంది, ఏం చేస్తున్నారంటూ కూడా ఆవేదన ఆయనది. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వం గెలిచి ఆల్మోస్ట్ 7 నెలలు అయింది. జగన్మోహన్ రెడ్డికి నేను ఆ రోజు చెప్పినట్టు 145 నుంచి 160 సీట్లు వచ్చినాయి. ఎప్పుడైతే శ్రీరెడ్డి, రోజారెడ్డి లాంటి బూతులు, బోరుగడ్డ నీళ్ళు, పంచి ప్రభాకరు ఇలాంటి వాళ్ళని పెంచి పోషించి వాళ్ళకి ప్యాకేజీలు ఇచ్చి కోట్ల రూపాయలు చలామణి చేసి ఎలా అయితే చేశాడో, సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పేసి కల్తీ మద్యం అమ్మి కోట్ల రూపాయలు ఎలా చేశాడో, ఆ తర్వాత రోడ్లు సరిగ్గా లేకుండా, చదువులు సరిగ్గా లేకుండా, జాబ్ క్యాలెండర్ లేకుండా, శేషాచల అడవుల్లోని ఎర్రచందనాన్ని ఎత్తేసి కలియుగ దైవం వెంకటేశ్వర హుండీని కూడా కొల్లగొట్టి ఈ విధంగా 1, 2 కాకుండా అష్ట దిగ్బంధనాలు చేశాడు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి బాధలతో, భయాలతో, సమస్యలతో అష్ట దిగ్బంధనం చేశాడు. ఆ అష్ట దిగ్బంధనాన్ని తట్టుకోలేనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒక్కసారిగా స్వేచ్ఛ వాయువు కోసం వాళ్ళు ముందుకు అడిగేసి ఈరోజు అతన్ని ఓడించడం జరిగింది. 100% చెప్తున్నాను, ఇంతకుముందు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి లాంటి కిరాతకుడు, దౌర్జన్యపరుడు, దౌర్భాగ్యుడు, దొంగ ఈ ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు సీఎం లిస్టులో ఎవరో ఉండరు. అలాంటి వ్యక్తి ఎప్పటికీ ఇంకా సీఎం కాలేడు. అతనికి సీఎం నిర్వచనం కూడా సరిగ్గా తెలియదు. సీఎం అంటే ఏం చేయాలి, ఎంత హుందాగా ఉండాలనేది తెలియదు. అతనికి ఒక పాత రాజులు ఉంటారు, ఏదైతే ప్రజల్ని హింసించి పన్నులు కట్టించుకొని ప్రజల చేత కాగడాలు మోయిపించి, ప్రజల చేత ఈటులు బల్లాలు మోయిపించి